హలో అండి, వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం కారుకొండ రామవరం దగ్గరున్న ఒక వాగు దగ్గర ఉన్నామండి. ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనిపించింది. ఆ విషయం ఏంటో మీకు కూడా చూపించాలనిపించింది. అక్కడికి వచ్చామండి, ఆ వాగు దగ్గరికి. ఈ జనరేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఆర్ఓ వాటర్, ఫిల్టర్ వాటర్, ఇలా ఆక్వా వాటర్ అని రకరకాల వాటర్లు మనకు చాలా అందుబాటులో ఉంటున్నాయి. అయినా సరే ఇక్కడ గ్రామస్తులు మాత్రం ఇంకా వాగులో చలం తీసుకొని అదే వాటర్ తాగుతున్నారండి. ఇక్కడ చూడండి, చలం ఇలా తీసుకుంటారండి. ఇలాగా ఇసుకలో ఇలా చలం తీసుకొని ఈ వాటర్ టిన్నుల్లో పట్టుకొని తీసుకెళ్తున్నారండి. చూడండి, ఇది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అసలు మనము ఇలాంటి విషయాలు ఎక్కడ చూస్తామంటే పూర్వకాలం చూసేవాళ్ళమండి. ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో మారుమూర గ్రామాలు ఉంటాయి కదండి, అలాంటి వాటిలో ఇలాంటి వాటర్ తాగేవారు ఒకప్పుడు. ఇక్కడ ఈ గ్రామస్తుల్ని అభినందించాల్సిందేనండి. ఇంకా ఈ ప్రవహించే వాటర్నే తాగుతున్నారు, మనకు న్యాచురల్గా లభించే. మామూలుగా కూడా మనకు ప్రవహించే వాటర్లో మినరల్స్ అవన్నీ ఎక్కువగా లభిస్తాయి అంటారు మన ఫిల్టర్ వాటర్స్ కంటే. అలాంటిది వాళ్ళు ప్రవహించే వాటర్నే మన డ్రింకింగ్ వాటర్గా సెలెక్ట్ చేసుకున్నారు.